రంజిత్ ప్రాపర్టీ నుంచి వచ్చి కొన్న వాళ్ళకి ఈ డిసెంబర్ లోపల తీసుకున్న వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నామని కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు, ధన్యవాదములు. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజులలో ఒక మధ్యతరగతి మానవుడు సిటీ లోపల ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే ఇల్లు కట్టుకుందామని కొనుక్కున్నా సరే అసలు సాధ్యం కాని పని. అలాంటి వారి గురించి దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుతో మీ ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సాగర్ హైవేకు అతి దగ్గరలో, అదేవిధంగా మనకు ఇళ్ళకు ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు. అదేవిధంగా మన ప్రాజెక్టుకు అతి దగ్గరలో ముచ్చెర్ల 4th సిటీ అనౌన్స్ చేసిన సిటీ కూడా దగ్గరలో ఉంటుంది. త్రిబుల్-ఆర్కు లోపలనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు డిటిసిపి అండ్ టీజీ రెరా అప్రూవల్ లేఅవుట్, ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఇందులో ఒక 150 గజాల ప్లాట్ కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే. బ్యాంకు సదుపాయం ఉంది. 30% మీరు క్యాష్ కట్టుకుంటే 70% బ్యాంకు సదుపాయంతో మంచి లేఅవుట్ ముందుకు తీసుకొచ్చాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే ఈ ల్యాండ్ కొన్నారో వాళ్ళే డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ కొన్న వారికి ఎక్కడ కూడా అజాగ్రత్త కాకుండా మంచి డెవలప్మెంట్తో మీ ముందుకు తీసుకొచ్చాను. దీని గురించి ఓనరు మనకు అరవింద్ గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు నేను కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తెచ్చినాను కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా నాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టు గురించి ఏ డౌట్ ఉన్నా, ఈ ప్రాజెక్ట్ లొకేషన్కు రావాలన్నా అరవింద్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే లీగల్గా సరే చుట్టుపక్కల లొకేషన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్టు గురించి పూర్తి విషయాలు అరవింద్ సార్ని అడిగి తెలుసుకుందాం. అరవింద్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారు అన్నగారు? బాగున్నామన్నా. ఇది వరకు మనం సెకండ్ సారి ఈ ప్రాజెక్ట్ చేయడం. ఫస్ట్ ప్రాజెక్ట్లో కూడా సక్సెస్ఫుల్గా మీరు మన కస్టమర్లకు మంచి సర్వీస్ అందించారు. అదే దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీరు సొంతంగా చేసిరంటే ఆ విషయం దృష్టిలో ఉంచుకొని రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ ఏ లొకేషన్లో ఉంది? ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనది ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇది హనీ కౌంటీ అనేది మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి హనీ కౌంటీ అని పెట్టారు. హనీ కౌంటీ ఇది. అండ్ మనకు ఇది వచ్చేసి ప్లేస్ ఓషన్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి, నా కంపెనీ నుంచి ఇది లాంచ్ చేసాము. సో ఇది వచ్చేసి 5.5 ఎకరాల్లో మనం స్ప్రెడ్ అయి ఉంది. టోటల్ 5.5 అంటే చిన్న ప్రాజెక్ట్ కాకపోతే టోటల్ 12 ఎకర్స్ ఇది. ఫస్ట్ ఫేజ్ లో మనం 5.5 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నాం దీన్ని. సో డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ దట్ ఇది వచ్చేసి మనం గేటెడ్ కమిటీ లాగా డెవలప్ చేస్తున్నాం. 33 and 40 feet సీసీ రోడ్స్ ఇస్తున్నాము. డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా అవన్నీ కూడా మనం ప్రాపర్గా డెవలప్ చేస్తున్నాము. అండ్ గార్డెన్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి సాగర్ హైవేకి జస్ట్ 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సాగర్ హైవే అంటే ఏ ఊరు? యాచారం నుంచి వచ్చి సాగర్ హైవే యాచారం నుంచి సాగర్ హైవేకి జస్ట్ 4 kilometers డిస్టెన్స్లో మన సైట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సాగర్ హైవే నుంచి వచ్చే రోడ్డు కూడా మీకు 100 feet ప్రపోజ్ రోడ్ అనమాట. రేడియల్ రోడ్, త్రిబుల్-ఆర్కి కనెక్టివిటీ అయ్యే రేడియల్ రోడ్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి చూసుకుంటే మీరు టీసీఎస్ కానీ, అండ్ ఆదిపట్ల టీసీఎస్, టాటా ఏరోస్పేస్, అండ్ కొంగర్ కలర్లో ఫాక్స్కాన్ కంపెనీ కానీ, అండ్ కేన్స్ కంపెనీ కానీ, అండ్ ఇది మీకు కలెక్టరేట్ కానీ ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయన్నమాట. ఇబ్రహీంపట్నంకి వచ్చేసరికి మీకు రైట్ సైడ్లో మీకు బీడిఎల్ టౌన్షిప్ అని, ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అది కాకుండా ఫ్యూచర్ సిటీలో వచ్చేసి ఏఐసిటీ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ అని, అండ్ ఎలక్ట్రానిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని, అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుసంధానంగా ఒకటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా డెవలప్ చేయబోతున్నారు. సో ఈ ఏరియా మొత్తం ఒక ఎంప్లాయ్మెంట్ జోన్గా, ఎంప్లాయ్మెంట్ హబ్గా మారబోతుంది కాబట్టి మనకి ఈ ఏరియాలో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మనకి ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ ఒక 5 lakhs ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ అవ్వబోతుంది ఫ్యూచర్లో. సో ఈ 5 lakhs ఎంప్లాయ్మెంట్కి అనేది సరౌండింగ్లో లివింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని చూసుకొని మనము దానికి అనుసంధానంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి గ్రోత్ ఉంటుంది. ప్రాపర్గా మీకు అప్రిషియేషన్ అనేది కూడా ఎర్లీగా రావడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది అనమాట. సో ఇందులో మనం 150 గజాల నుంచి ఆల్మోస్ట్ 450 square yards వరకు, 150 గజాల నుంచి 450 గజాల వరకు కూడా మనకు ప్లాట్ సైజెస్ ఉన్నాయి. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ అనేది 150 గజాలు ఉంది కాబట్టి మీకు 15 లక్షల్లో మీకు అందుబాటులో ఉంటుంది. అంటే గజం 10,000 పడుతుంది. ఎగ్జాక్ట్లీ 10,000 అనేది మనం కోట్ చేస్తున్నాం ప్రజెంట్. ఓకే.
మనకు లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ ఊరు పేరు ఏంటి అసలు ఇక్కడ? ఇది కొత్తపల్లి అనే విలేజ్ అండి. ఓకే, ఈ కొత్తపల్లి అనేది విలేజ్ కానుకోండి, మన ఊర్లో విలేజ్ కానుకొని ఉంది. ఏంటంటే మనం వన్ మోర్ థింగ్ మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే ఇక్కడ ఈ విలేజ్ కొత్తపల్లి నుంచి కూడా ఒక 1200 ఎకరాలు అప్రాక్సిమేట్గా నాకు తెలిసినంత వరకు ల్యాండ్ అనేది ఫ్యూచర్ సిటీకి అక్వైర్ చేసి ఉందన్నమాట. సో ఆల్రెడీ చెక్లు కూడా రైతులు రిసీవ్ చేసుకున్నారు. సో ఈ ఫ్యూచర్ సిటీకి చాలా నియర్ బై ఉంటాం, అంటే మనకు బార్డర్ అనమాట. మనకు ఫ్యూచర్ సిటీ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి? మోస్ట్లీ మనకు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ అయితే జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది, 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. బట్ యాక్చువల్గా మీరు ఎగ్జాక్ట్లీ స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే కూడా మనకు కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట, చాలా నియర్ బై ఉంటుంది. ఇప్పుడు త్రిబుల్ ఎంత లోపల ఉన్నాం మనం? ఇన్సైడ్ ఒక ట్రిపుల్ ఆర్ కి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటాం మనం. లోపల 10 కిలోమీటర్ లోపల డిస్టెన్స్ లోనే ఉంటాం మనం. ఈ సాగర్ హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ మన సైట్ కి వస్తాము. ఇటు నుంచి మళ్ళీ మాల్ కి కనెక్టివిటీ, మాల్ అనేది చాలా పెద్ద టౌన్ ఈ ఏరియాలో. మాల్ చాలా పెద్ద టౌన్. ఎస్, ఆ టౌన్ కి కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ రూట్ అనేది మళ్ళీ సాగర్ మన వెంచర్ ముందు నుంచి కూడా మాల్ కి కనెక్టివిటీ రోడ్, 30 ఫీట్ల రోడ్ ఇచ్చి మాల్ కి కనెక్టివిటీ రోడ్ అన్నమాట ఈ రోడ్ అనేది. వెంచర్ డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. మాకు రేట్ కూడా రీజనబుల్ ఉంది. మనకు బ్యాంక్ లోన్ అప్రూవల్స్ ఏంటి? బ్యాంక్ లోన్ అనేది మనకు 80% వరకు బ్యాంక్ లోన్స్ ఉన్నాయండి. మనం ఇచ్చే సేల్ డీడ్ వాల్యూ పైన ఉంటుంది. అది మనం టాటా క్యాపిటల్ కి అప్రూవల్ ఇచ్చాం, ప్రాజెక్ట్ అప్రూవల్ అయింది మనకి. సో మనకు మోస్ట్లీ మనకు టాటా 80% వరకు లోన్ వస్తుంది అనమాట. 20% వాళ్ళు క్యాష్ కూడా సరిపోతుంది. ఓకే, త్వరలో కూడా మనకు మంచి ఛాన్స్ ఉంది. గ్రోతింగ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే చుట్టుపక్కల లొకేషన్స్ బాగున్నాయి. మనకి హౌసెస్ కి దగ్గరలో ఉంది కాబట్టి గేటెడ్ కమిటీ లాగా డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఒక విల్లా లాగా కట్టుకొని కూడా ఉండొచ్చు అనమాట. 150 గజాల నుంచి స్టార్ట్ ఉన్నాయి కాబట్టి ప్రతి సామాన్య మానవుడు తీసుకునే రేట్లు ఇవి. ఇది 10,000 రూపాయలు గజం అంటారు కదా, ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? నా బాధ్యత కస్టమర్ ను దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను. నెగోషియబుల్ ఉంటుంది. అండ్ మన కంపెనీ తరఫున అండ్ మన రంజిత్ ప్రాపర్టీస్ నుంచి మనకి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, వ్యూయర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ, మన రంజిత్ ప్రాపర్టీ నుంచి వచ్చి కొన్న వాళ్ళకి ఈ డిసెంబర్ లోపల తీసుకున్న వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నామని కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు, ధన్యవాదాలు. మా కస్టమర్ల తరపు నుంచి ప్రతి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటున్నా. ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. మేము చుట్టుపక్కల మార్చి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా వేసినట్టు, కాంపౌండ్ వాల్ వేసాం, ప్రీ కాస్ట్ చేసాం. వెనక సైడ్ అది ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి ఇది ఫ్రంట్ అయితే మనకు మొత్తం కంప్లీట్ గా బ్రిక్ వాల్ వస్తుంది. బ్రిక్ వాల్ వస్తుంది చుట్టుపక్కల మంచి అన్ని రకాల 2 ఆర్చ్లు ఇస్తున్నాం. ఒకటి 40 ఫీట్ రోడ్ ఉంది మనకి, 40 ఫీట్ రోడ్ లో మెయిన్ ఆర్చ్ వస్తుంది. అండ్ 33 ఫీట్ రోడ్ లో ఇక్కడ కూడా చిన్న ఆర్చ్ ఇస్తున్నాం. ఇక్కడ ఇటు ఊరు నుంచి లోపలికి వచ్చేది, అటు బయటకు పోయేది, అది అక్కడ నుంచి రావచ్చు. రెండు రకాల ఆర్చ్లు ఇస్తున్నాం. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు అరవింద్ సార్ అయితే ప్రతి ఒక్క విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. రేటు విషయంలో అయినా సరే మనకు మన ఛానల్ నుంచి కూడా ఒక మంచి ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఇంత మంచి ఆఫర్ను కూడా యూజ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే అరవింద్ సార్ నెంబర్ పయనిస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ డౌట్ ఉన్న అరవింద్ సార్కి ఫోన్ చేయగలరు మా యొక్క మనవి. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ మీ ముందుకు తెచ్చినందుకు నేను ఎప్పుడు మిమ్మల్ని కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. జై హింద్.